హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ నాకు తెలిసింది చెప్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని ఒక ఇంటెన్షన్తో తప్ప ఓకే మన సబ్స్క్రైబర్స్కి బ్రెయిన్ పాడవ్వాలని ఏం కాదు. ఓకే వాళ్ళకి అవసరం లేదు ఇది. యాక్చువల్గా వాళ్ళకి రిలవెంట్ సబ్జెక్ట్ కాదు ఇది. ఓకే జస్ట్ మామూలుగా చూడండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అసోసియేట్ విత్ n4 అండ్ m = -2. ఈ n m ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్ అనమాట. మన దగ్గర 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. ఒకటేంటి n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్, ఓకే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకే అయితే మనం ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తాం కదా. ఓకే ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఒక్కొక్క స్పెసిఫిక్గా ఓకే ఒక సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి అనమాట. అవి ఎలా ఫిల్ చేస్తామంటే సపోజ్ చూడండి ఒకసారి. n వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి. ఓకే 1 2 3 4 n వాల్యూ మనం ఇంటీజర్ తీసుకుంటాం అంటే 1 2 3 4 రియల్ నెంబర్స్ అనమాట. ఓకే నెక్స్ట్ ఎల్ వాల్యూ ఎలా తీసుకుంటాం అంటే ఎల్ వాల్యూ అనేది ఓకే ఎస్ ఆర్బిటాల్ ఉందనుకోండి దానికి ఎల్ వాల్యూ 0. ఓకే అలా కాకుండా పి ఆర్బిటాల్ ఉందనుకోండి దానికి 1. అలా కాకుండా డి ఆర్బిటాల్ ఉందనుకోండి దానికి 2. ఓకే నెక్స్ట్ ఎఫ్ ఆర్బిటాల్ ఉంటే దానికి 3. ఓకే అదేంటి ఎల్ వాల్యూ. అలా కాకుండా ఎం వాల్యూ ఎలా తీసుకుంటాం అంటే -L 0 + L. ఓకే -L 0 + L అనమాట. ఇలా తీసుకుంటాం. ఓకే అండ్ ఎస్ ఏం చేస్తామంటే ప్లస్ హాఫ్ కానీ మైనస్ హాఫ్ కానీ. ఓకే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే n = 4 అండ్ m = 2 అనేవి ఏ ఆర్బిట్స్ సబ్సెల్స్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పేసి మనకు క్వశ్చన్ అనమాట. ఓకే చూద్దాం ఏంటంటే n = 4 అండ్ m = -2 ఇవి ఏ సబ్సెల్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనేది కదా క్వశ్చన్. ఓకే నెక్స్ట్ n = 4 రావాలంటే చూడండి 1 2 3 4. ఓకే అప్పుడు ఎల్ వాల్యూ ఏమవుతుంది. ఓకే ఎల్ వాల్యూ ఏమవుతుంది ఫర్ ఎస్కి 0 ఇది. నెక్స్ట్ పీకి 1 ఇది. ఓకే డీకి 2. ఓకే 3 ఎప్పుడు అవుతుంది ఎఫ్ ఆర్బిటాల్కి. ఓకే కాబట్టి ఏమవుతుంది 4. నెక్స్ట్ ఎం వాల్యూ చూద్దాం. ఎం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ ఎం వాల్యూ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ అంటే 2pలో ఎం వాల్యూ ఎలా ఉంటుంది 2p షెల్ ఇది కదా. ఓకే ఇక్కడ -1 ఇక్కడ 0 ఇక్కడ +1. ఓకే అలా కాకుండా మీరు నెక్స్ట్ ఆర్బిటల్కి వచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది 2d. ఓకే డీకి ఎలా ఉంటుంది డీకి 5 బాక్సెస్ వస్తాయి -2 -1 0 +1 +2. ఓకే ఇక్కడ ఆల్రెడీ -2 ఉంది. ఇది ఎం వాల్యూ కదా. ఓకే ఇది ఎం ఈ కింద ఉన్న వాల్యూస్ ఎం వాల్యూస్ కదా. ఓకే -1 0 +1 అంటే ఎం వాల్యూస్ కదా. మనకి -2 కరస్పాండింగ్ ఎం వాల్యూ ఎక్కడ తగులుతుందంటే డీలో తగులుతుంది. ఓకే 3Dలో తగులుతుంది. సారీ 4Dలో తగులుతుంది. అండ్ నెక్స్ట్ ఎఫ్ ఆర్బిటల్లో కూడా తగులుతుంది. ఓకే ఎఫ్ ఆర్బిటల్ ఎలా తగులుతుందంటే ఎఫ్ ఆర్బిటల్ సెల్స్ ఎన్ని ఉంటాయి 7. ఓకే చూడండి ఒకసారి -3 -2 ఇవి ఎఫ్ ఆర్బిటల్కి ఎం వాల్యూస్ అనమాట. ఎం వాల్యూస్ 1 0 +1 +2 +3. ఓకే ఇక్కడ ఆల్రెడీ -2 ఉంది. ఇక్కడ ఆల్రెడీ -2 ఉంది. అంటే మనకి ఏ ఆర్బిటల్ సబ్సెల్స్లో రిపీట్ అయిందంటే ఈ వాల్యూస్ 4d అండ్ 4f సబ్సెల్స్లో ఈ కరస్పాండింగ్ క్వాంటమ్ నెంబర్స్ ఓకే సాటిస్ఫై చేస్తే ఎలక్ట్రాన్ ఫిల్ అయినాయి. అది ఆన్సర్ అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి దేర్ ఆర్ ఎలిమెంట్స్ x y z ఆర్ ఇన్ థర్డ్ పీరియడ్. దే ఆర్ బిలాంగ్స్ టు సేమ్ పీరియడ్ అనమాట. అండ్ దేర్ ఆక్సైడ్స్ ఆర్ ఓకే ఆక్సైడ్స్ అంటే ఎలిమెంట్ ఆక్సైడ్ అనేది ఎసిడిక్ ఉండొచ్చు, బేసిక్ ఉండొచ్చు, యాంఫోట్రిక్ అంటే బోత్ యాసిడ్ కానీ బేస్ కానీ ఉండొచ్చు. ఓకే అప్పుడు ఏమడిగాడు దెన్ దేర్ అటామిక్ సైజ్ ఇన్ ద ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఓకే అంటే ఆప్షన్స్ ఇక్కడ రాయలేదు నేను, బట్ ఏంటంటే వాటి అటామిక్ సైజు ఒక ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. ఓకే మనకి చూడండి ఒకసారి ఏంటంటే ఇక్కడ లాజిక్ దేర్ బిలాంగ్స్ టు సేమ్ పీరియడ్ అన్నాడు. సేమ్ పీరియడ్ అంటే ఓకే సేమ్ పీరియడ్ అంటే లెఫ్ట్ నుండి రైట్కి ఏమవుతుంది అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సేమ్ పీరియడ్ కాబట్టి సేమ్ గ్రూప్ అన్నాడు అనుకోండి టాప్ టు బాటమ్ అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే
ఓకే, అటామిక్ నెంబర్ అనేది ఎలిమెంట్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటి కరస్పాండింగ్ ఆక్సైడ్స్, ఓకే, ఏమవుతుంది, ఆక్సైడ్స్ యొక్క ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దేర్ కరస్పాండింగ్ ఆక్సైడ్స్ ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకొని ఒకటి బేసిక్ వచ్చింది, అంటే ఈ చివర ఉన్నది బేసిక్. ఓకే, మధ్యలో ఉన్న ఎలిమెంటు ఓకే యాంఫోటరిక్, ఈ చివర ఉన్న ఎలిమెంటు ఎసిడిక్ అనమాట. ఓకే, ఎందుకంటే మనం ఓన్లీ ఎలిమెంట్సే తీసుకోవట్లేదు, వాటి యొక్క ఆక్సైడ్స్ కూడా తీసుకుంటున్నాం. ఓకే, ఈ చివరి సపోజ్ సోడియం ఉందనుకోండి, దాని ఆక్సైడ్ ఓకే బేసిక్, వేరే మధ్యలో ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, దాని ఆక్సైడ్ యాంఫోటరిక్, అంటే బోత్ బేసిక్ ఎసిడిక్. చివరి ఉందనుకోండి సపోజ్ FO సంథింగ్, అది ఎసిడిక్ అనమాట. థ్యాంక్ యూ.